హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఇన్ టెక్స్ట్ ఎఫెక్ట్ చూసారు కదా. సో ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మనకి ఏంటంటే మనకు కావాల్సిన సీక్వెన్స్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మన టెక్స్ట్ లేయర్ని కూడా యాడ్ చేద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఫ్రోజన్ అని టైప్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు దీన్ని సెంటర్లో చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టుకుందాం. సో మనకి నచ్చిన పొజిషన్లో మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీనికి మనం ఒక రిఫ్లెక్షన్ యాడ్ చేద్దాం. సో రిఫ్లెక్షన్ యాడ్ చేయడానికి మీరు ఏం చేయాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మిర్రర్ అని టైప్ చేయండి. ఈ మిర్రర్ ఎఫెక్ట్ని డైరెక్ట్గా మీరు ఈ లెటర్స్కి టెక్స్ట్కి ఇచ్చేయాలి. సో టెక్స్ట్కి ఇచ్చేసిన తర్వాత దీని ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఇది యాడ్ అయిపోయి ఉంటుంది. సో దీనికి మనకి రిఫ్లెక్స్లో ఎగ్జాక్ట్గా ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది కావాలి. సో ఆపోజిట్లో రావడానికి ఇక్కడ మీరు రిఫ్లెక్షన్ యాంగిల్లో 90 అని టైప్ చేయండి. ఎగ్జాక్ట్గా మీకు రివర్స్లోకి వస్తుంది. సో రివర్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఎంతవరకు కావాలో అంతవరకు రిఫ్లెక్షన్ సెంటర్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి ఒక మాస్క్ ఆప్షన్ ఉంది కదా, ఈ మాస్క్ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని సో ఈ లెటర్స్ మొత్తం మనం ఫిల్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫెదర్లో మనకి ఎంతవరకు కావాలో అంత రిఫ్లెక్షన్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వరకు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన టెక్స్ట్ రెడీగా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు మన వీడియోని ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ లోపల యాడ్ చేయాలి. సో దానికోసం మీరు ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి ట్రాక్ మ్యాట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది కదా, సో దీన్ని మీరు వీడియోకి ఇవ్వాలి. సో వీడియో ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ వీడియో మ్యాట్ ఉంది కదా, ఇక్కడ మ్యాట్లో V2 అంటే వీడియో 2 అని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మన టెక్స్ట్ అనేది వీడియో 2లో ఉంది, అందుకని ఇప్పుడు నేను వీడియో 2 సెలెక్ట్ చేస్తున్నా. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి మన వీడియో అనేది టెక్స్ట్లోకి అయితే యాడ్ అయిపోయింది. సో దీన్ని మనం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న దానికోసం ఏం చేస్తామంటే ఒక 4 సెకండ్స్ కానీ లేక 3 సెకండ్స్ కానీ మనం ఏం చేస్తాం, నేను ఒక 3 సెకండ్స్ తీసుకుంటాను. సో ఇక్కడ మీకు ఇక్కడ టైం లైన్లో ఇక్కడ 3 సెకండ్స్ వెళ్ళి సో ఈ వీడియో దగ్గర నేను ఒక ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాను. అంటే షేప్ దగ్గరికి వెళ్ళి ఈ మోషన్ ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఈ మోషన్ దగ్గర స్కేల్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ ఈ స్టాప్ వాచ్ క్లిక్ చేసారంటే మీకు ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్రేమ్లోకి వచ్చేసి ఈ టెక్స్ట్ని మీరు జూమ్ చేసేసుకోండి. సో జూమ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ మనకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు మనకి వెళ్ళిపోయాక ఇప్పుడు ఒక కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ కూడా యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మీరు ప్లే చేశారంటే టెక్స్ట్ అనేది సాఫ్ట్గా పడుతుంది. సో ఇది ఇంకా కొంచెం ఈ యానిమేషన్ ఇంకా సాఫ్ట్గా రావడానికి ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఈజ్ అవుట్ అని పెట్టుకోండి. అంటే ఇక్కడ మనకి ఈ టైం లైన్లో ఈ వేవ్ ఫామ్ కనిపించడానికి ఇక్కడ ఈ ఆర్ మార్క్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ వేవ్ ఫామ్ కనిపిస్తుంది. సో ఈ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి ఈ కింద లైన్ ఉంది కదా, దాన్ని కొంచెం మీరు సాఫ్ట్గా పెట్టేసుకోండి. సో మీరు ఎంత సాఫ్ట్గా పెట్టుకుంటే మీ యానిమేషన్ అనేది అంత సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా ఫస్ట్ కీ ఫ్రేమ్లో రైట్ క్లిక్ ఇచ్చి ఈజ్ ఇన్ అని టైప్ చేసాం, అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు దీన్ని ప్లే చేశారంటే మీకు సాఫ్ట్గా యాడ్ అయిపోతుంది. సో వన్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇంకొంచెం క్రియేటివ్ ఉండడానికి సో ఇది ఎప్పుడైతే మనకి కెమెరాకు ముందుకు వస్తుందో సో ఇక్కడ మనం చిన్న మోషన్ బ్లర్ యాడ్ చేసుకుందాం, అంటే ఒక డీ ఫోకస్ లాగా. సో దానికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి జస్ట్ మీరు బ్లర్ అని టైప్ చేయండి. సో బ్లర్ అని టైప్ చేసిన దగ్గర ఇక్కడ మీకు గాషన్ బ్లర్ ఉంది కదా, ఈ గాషన్ బ్లర్ని మీరు ఎఫెక్ట్స్కి టెక్స్ట్కి యాడ్ చేసేయండి. సో యాడ్ చేసి మీరు ఏ ఫ్రేమ్లో అయితే మీకు డీ ఫోకస్ అంటే ఇక్కడ బ్లర్ ఎక్కువ కనిపించాలనుకున్నారో అక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఈ గాషన్ బ్లర్లో అమౌంట్ మీరు ఎక్కువ అమౌంట్ ఇచ్చేయండి. అంటే మీరు ఒక 60 ఇచ్చేసుకోండి. సో 60 ఇచ్చేసి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. సో మన టెక్స్ట్ ఇక్కడ మనకి సెటిల్ అయ్యే ఫ్రేమ్ మనం 3 ఫ్రేమ్స్ మనం 3 సెకండ్స్కి పెట్టుకున్నాం.
సో ఇప్పుడు మనం 3 సెకండ్స్కి ఏం చేస్తామంటే, లేదంటే ఒక 5 సెకండ్స్కి ముందు, అంటే 5 ఫ్రేమ్స్కి ముందే మీరు దీన్ని నార్మల్గా ఫోకస్ లేకుంటే షార్ప్ ఉండేలాగా అమౌంట్ మరి మీరు రీసెట్ చేసేసుకుందాం. సో ఈ ఫ్రేమ్కి నేను ఈ బ్లర్ అనేది నేను తగ్గించేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసామంటే, సో డీఫోకస్లో నుంచి ఫోకస్గా వెళ్ళి మనకి అక్కడ సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ట్రై చేస్తే మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఏ వీడియోకైనా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎఫెక్ట్స్ కోసం ఇంకా మీరు కామెంట్స్లో టైప్ చేయండి. సో నేను మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.